కొద్దిగా కష్టకాలం ఉన్నప్పుడు ఆయన నిన్ను పోషిస్తాడు. ఏలియా జీవితాన్ని ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే, ఏలియా జీవితంలో ఒకటి ఇదే జరిగింది. కష్టకాలంలో ఉన్నప్పుడు బదరీ చెట్టు కింద కూర్చున్నాడు. బదరీ అనే మాటకు నిరాశ అని అర్థం. నిరాశలో తను కూర్చున్నాడు, కష్టంలో ఉన్నాడు. ఒకవేళ చెప్పాలంటే ప్రాణభీతితో ఉన్నాడు, అంటే ప్రాణ భయంతో ఉన్నాడు. అటువంటి సందర్భంలో దేవుడు తనతో మాట్లాడాడు. అయ్యా, యోర్దానికి ఎదురుగా ఉన్నటువంటి కెరీతు వాగు దగ్గరికి వెళ్ళయ్యా అని దేవుడు ఒక దూతను పంపించి ధైర్యం తెచ్చుకోమన్నాడు. ఒక దూతను పంపించి, ఒక ఏంజల్ని పంపించి, ఒక సేవకుని పంపించి, నువ్వు మొదట ధైర్యంగా ఉండు అని చెప్పి ఒక సందేశాన్ని పంపించాడు. ఆ సందేశం నువ్వు ఇక్కడ కాదు, ఎక్కడికి వెళ్ళాలి, యోర్దానికి ఎదురుగా ఉన్నటువంటి కెరీతు వాగు దగ్గరికి వెళ్ళాలన్నాడు. వెళ్ళిన తర్వాత దేవుడు అద్భుతం చేయడం మొదలు పెడుతున్నాడు. అక్కడ కాకోలముల ద్వారా దేవుడు ఆహారం పంపించడం మాత్రమే కాదు, అక్కడ దేవుడు పోషించాడు ఏలియాని. పోషించిన తర్వాత నువ్వు ఇక్కడ కాదయ్యా, ఒక దిశా నిర్దేశకత్వాన్ని, ఇప్పటి వరకు నువ్వు ఇక్కడ ఉన్నావు, ఇక్కడి నుంచి ఇక్కడ కాదు, నువ్వు సారెపతు అనే గ్రామంలో నువ్వు ఉండాలి అని చెప్పి సారెపతు గ్రామానికి నడిపించాడు. ఒక నూతన ద్వారాన్ని ఎవరి కోసం తెరిచాడు? దేవుడు ఏలియా కోసం తెరిచాడు. ఉదయకాల సమయంలో నీ జీవితంలో కూడా దేవుడు ద్వారాన్ని తెరవగలిగినటువంటి దేవుడు, నీ జీవితంలో కార్యం చేయగలిగినటువంటి దేవుడు. రూతు